హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తునాయుడు. ఈరోజు 24 ఏప్రిల్ 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే ఉందో తెలుసుకునే విధంగా నిన్నటి రోజున మన స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని మామూలుగా ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ నేర్పిన టూ స్టూడెంట్స్లో కూడా 33,000 రూపీస్ని ఒకటి ఏదైతే 10,000, 20,000, 20,000, 40,000కి వెళ్ళారో ఆ స్టూడెంట్ ఎవరైతే అదేవిధంగా ఏదైతే 20,000, 10,000 రేంజ్లో చేస్తున్నారో ఒక్కొక్క స్టూడెంట్, అదేవిధంగా రెగ్యులర్గా 10 to 20,000 మధ్యలో చేసే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనం చూసాము. అంటే స్టూడెంట్స్ రిపోర్ట్ ఎందుకు పెడుతున్నాం అంటే ఫుల్ ప్రూఫ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్తాం. నిన్న రోజున సన్ ఫార్మా కానీ, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కానీ మనకి ఏదైతే మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో దాంట్లోనూ, తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనూ మనం ఏ టైంలో ఏ విధంగా ఇచ్చామో, అదేవిధంగా ఎల్టీఐఎంలో మనకి మంచి మూమెంట్ ఏదైతే టేక్ ఆఫ్ అయ్యే మూమెంట్ ఏదైతే వచ్చిందో దాంట్లో మనకి ఈచ్ లాట్ 5,400 రూపీస్ తోటి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసి చేసుకోవడం జరిగింది. తర్వాత మనకి ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పటికి ఏంటంటే హీరో మోటార్స్ కానీ, టొరంటో ఫార్మా కానీ, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ కానీ, ఆస్ట్రాల్ కానీ, ఐసిఐసిఐ లాంబార్డ్ కానీ వీటిలో మనకి మూవ్‌మెంట్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఆ విధంగా మనం మార్కెట్‌లో ఏ స్టాక్స్‌లో ఎక్కడి నుంచి ఏ మూవ్‌మెంట్ వస్తుందో తెలుసుకుంటే దాని ప్రకారం మనం మార్కెట్‌లో చేయడానికి మంచి స్కోప్ అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఈ రోజున మనకి ఏదైతే మార్కెట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ మనం ఆల్రెడీ చెప్పాం, మార్కెట్‌లో ఏదైతే ఒక హైప్‌ని మనకు క్రియేట్ చేసిందో అక్కడి నుంచి మార్కెట్‌లో కొంచెం కన్సాలిడేషన్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పుకున్నాం. కానీ నిన్నటి మాత్రం ఆ అవకాశం అయితే నిన్న ఆ విధంగా ఇవ్వలేదు నిన్న అవకాశం. అదేవిధంగా మార్కెట్‌లో నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉన్నదో 24,800 దగ్గర నుంచి అయినా సరే, అక్కడి నుంచి అయినా సరే మార్కెట్‌లో కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఏదైనప్పుడు కూడా మార్కెట్ ఇంతకాలం పడింది కూడా వితిన్ ఒక 2 వీక్స్ ఆర్ లోనే మార్కెట్‌లో అద్భుతమైన రికవరీ వచ్చింది. ఏదైతే డిసెంబర్ దగ్గర నుంచి ఫాల్ ఏదైతే జరిగిందో అదంతా కూడా అద్భుతమైన రికవరీ. మార్కెట్‌లో కూడా స్టాక్స్ అన్నీ కూడా అక్యుములేట్ చేసుకుంటూ మంచి ప్రాఫిట్స్‌లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చెప్పబోయే స్టాక్స్‌లో కూడా మనకి ఏదైతే ఈ వీక్‌లో ఒక 1 వీక్, 2 వీక్స్‌లోనే మంచి మూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఉందన్నటువంటి స్టాక్సే చెప్తున్నాం. ఇదిగో కరెక్ట్‌గా హీరో హోండా మోటార్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. టొరంటో ఫార్మా ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఐసిఐసిఐ జనరల్ ఇన్స్యూరెన్స్‌లో కూడా నిన్నటి రోజున కూడా మనం మంచి ప్రాఫిట్ తీయడం జరిగింది. అదేవిధంగా ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఆస్ట్రాల్ కూడా మనకి మార్కెట్‌లో కింద నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కూడా మన లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మనం కన్సాలిడేషన్ అవుతుంది. 1900, 1300 దగ్గర నుంచి కూడా 1900 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్న స్టాక్‌గా మనం దీన్ని చెప్పుకుంటున్నాం. ఏదేమైనప్పుడు కూడా మార్కెట్‌లో జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈజీగా ట్రేడ్ చేయడానికి, పెద్ద హస్సల్ ఫ్రీ ట్రేడ్ చేయడానికి మనకు మంచి స్కోప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఏదైతే డిమాండ్ జోన్ ఇది కొత్తగా పెట్టింది కదా! ఆల్రెడీ ఉన్న డిమాండ్ జోన్ వరకు వచ్చి అక్కడ డిమాండ్ జోన్‌ని మళ్ళీ ఏ విధంగా రెస్పెక్ట్ చేసుకొని ముందుకెళ్తుంది. దాన్ని మనం మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఏ విధంగా వాడుకోవచ్చు. అక్కడి నుంచి మనకి కన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకోవాలి, లేకపోతే మనం తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకొచ్చే అవకాశం ఉంటదా? ఎలా చేయాలి ఏంటన్నది అంతా కూడా ఒక సిస్టమాటిక్ వేలో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చక్కగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏదైతే నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని మనకి మార్కెట్‌లో డౌన్ ట్రెండింగ్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంటే మనం ఎంత చక్కగా దాన్ని మళ్ళీ ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నదంతా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ జోన్ ఏదైతే మళ్ళీ పైకెళ్ళినా అక్కడ వరకు ఆ జోన్ ఏదైతే ఏర్పడిందో ఆ జోన్ వరకు వచ్చి దాన్ని రెస్పెక్ట్ చేసుకునే మార్కెట్‌లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. దాన్ని మనం ముందుగానే మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్‌లో గమనించి దాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూసుకొని ఆ విధంగా వెళ్ళినట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఉన్న స్టాక్స్‌లో డీమార్ట్ లాంటి స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లాంగ్ పొజిషన్‌లుగా చూసుకున్నా సరే, మనకి ఏదైతే పొజిషన్‌లుగా చూసుకున్నప్పుడు 30 మినిట్సో, 60 మినిట్సో లేకపోతే 1 అవరో పెట్టుకున్నా సరే మనకి ఈజీగా అర్థమవుద్ది మన పొజిషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ దాని యొక్క వేరియబుల్స్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అనేదంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూపించడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనకి ఎక్కడి నుంచి అయితే డీమార్ట్ మనకు ఫిబ్రవరి దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయిందో మధ్యలో చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్‌లో 4,500 ఉంది. ఇది 3,300 దగ్గర నుంచి 4,500 వరకు అంటే ఎక్స్ట్రార్డినరీగా మనకి వితిన్ 4 మంత్స్‌లోనే మనకి అద్భుతమైనటువంటి రిటర్న్ 25%, 30% వరకును. అందులోను మనకి నోన్ స్టాక్స్ ఇలాంటి స్టాక్స్‌లో మనం తెలుసుకోవడం వల్ల మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా దీనికి సంబంధించిన ఫండమెంటల్స్, టెక్నికల్స్ నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ జోన్స్‌ని గాని, లేకపోతే ట్రేడ్‌ని గాని చేయడానికి గాని, చూడటానికి గాని అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీని మీద బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి మీరు చేయగలరని అనుకుంటే ఖచ్చితంగా చేయండి. తప్పనిసరిగా దీంట్లో దానికి సంబంధించిన ఆప్షన్ ట్రేడింగ్ గాని, ఫీచర్స్ కానీ, క్యాష్ మార్కెట్‌లో గాని చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.